తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అతి ప్రమాదకరమైన కేరన్ వ్యాలీకి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళ ముందర మన జాతీయ జెండాని రెపరెపలాడించబోతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడికి నేను తప్పితే ఏ తెలుగు యూట్యూబర్ రాలేదంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ప్లేస్ ఎంత ప్రమాదకరమైందో అనేసి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. నా పేరు జగదీష్. నేను చేస్తున్నాను 100 రోజుల ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మన మహీంద్రా థార్లో. ఈ రోజు మనము శ్రీనగర్లో ఉన్నాము. శ్రీనగర్ నుంచి మనం వచ్చేసి కేరన్ వ్యాలీకి వెళ్తున్నాము. అది శ్రీనగర్ నుంచి 155 కిలోమీటర్లు ఉంటుంది. మనం వెళ్తుంది వచ్చేసి ఈ కార్లో కాదు, మనం వెళ్తుంది మన ఫ్రెండ్ కారు రాహుల్ కార్లో వెళ్తా ఉన్నాము. ఇది రాహుల్ కారు. రాహుల్ కారులో రాహుల్తో పాటు మాహి కూడా ఉంది కదా. రాహుల్, నేను ఇంకా మాహి ముగ్గురం కలిసి ఈ కారులో కేరన్ వ్యాలీకి వెళ్తున్నాము. ఈ కేరన్ వ్యాలీ ఇండియాకి చెందిందే, కానీ ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఎందుకంటే ఇది పాకిస్తాన్కి ఆనుకొని ఉంటది. ఈ కేరన్ వ్యాలీకి పాకిస్తాన్కి మధ్యలో ఒక చిన్న నది వాడుతూ ఉంటది. ఆ నది వెడల్పు వచ్చేసి 20 నుంచి 30 మీటర్లు ఉంటది. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి ఆ నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మనము జస్ట్ 20 మీటర్ల దూరంలో, ఒక 4 నుంచి 5 ఇండ్ల దూరంలో మనం పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ ఇంట్లని, వాళ్ళ వెహికల్స్ని అయితే మనం అయితే గమనించవచ్చు ఈ ప్లేస్కి వెళ్ళామంటే. నేను చాలా రిస్క్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ వీడియోని తీస్తా ఉన్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి. నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో నేను మొత్తం 30,000 కిలోమీటర్లు తిరిగి 28 రాష్ట్రాలని 6 కేంద్ర పాలిత ప్రాంతాలను అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ 8,000 కిలోమీటర్లు తిరిగాను. 10 రాష్ట్రాలను దాటుకుంటూ లేహ్ లద్దాఖ్ ని, జమ్మూ కాశ్మీర్ అయితే కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళేసి చూడండి. ప్రతి ఒక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా కష్టపడి చేశాను. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్లకి అతి చేరువలో ఉంది. కాబట్టి మీ విలువైన సబ్స్క్రిప్షన్ నాకు ఇచ్చి నా ఛానల్ 500 సబ్స్క్రైబర్లను రీచ్ అయ్యేలాగా చేయండి. పొద్దున ఎగాసా కాబట్టి బయలుదేరేసరికి దాదాపు 11 గంటలు అయిపోయింది. ఇప్పుడు అయితే మేము కుప్వారాలో ఉన్నాము. కుప్వారా సిటీ చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి కుప్వారా సిటీ అనమాట. ఇక్కడ వచ్చేసి తినడానికి ఆగాము. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 2:30 అవుతుంది అనమాట టైము. మేము ట్రావెల్ చేసింది ఇప్పుడు దాకా 96 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఉదయం నుంచి. సో ఇక్కడ తిందామనేసి ఆగాము. తినే తర్వాత మళ్ళీ ఇక్కడ పైన పోలీస్ స్టేషన్ ఉంటుందంట, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ కొండ ఎక్కాలంట, కొండెక్కే రూట్ ఉందంట. ఆ కొండకి పైకి వెళ్ళామంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి కేరన్ వ్యాలీకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరేమన్నా ఇక్కడికి రావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీరు కుప్వారా KUPWARA కుప్వారా అనే ఊరికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో మీరు పర్మిషన్ తీసుకోవాలి కేరన్ వ్యాలీకి వెళ్ళాలంటే. చికెన్ కడాయి చికెన్ రోటీ తీసుకున్నాము. చికెన్ కడాయి వచ్చేసి 300 రూపాయలు, హాఫ్ అనమాట. ఇది ఫుల్ అయితే 500 రూపాయలు. ఇది వచ్చేసి రోటీ. ఒక రోటీలో వీళ్ళు పిజ్జా లాగా ఒక రోటీని 6 భాగాలు చేసి ఇచ్చారు. రోటీ బాగా టేస్ట్గా ఉంది, చికెన్ కూడా బాగా గ్రేవీ ఉంది. 6 రోటీలు తీసుకున్నాము. ఒక్కొక్క రోటీ వచ్చేసి 30 రూపాయలు, మొత్తం కలిపి 180 రూపీస్ అయింది. దాని తర్వాత చికెన్ కర్రీ తీసుకున్నాం. చికెన్ కర్రీ 300, ఇంకా 2 వాటర్ బాటిల్ చిన్నవి, ఒక్కొక్క బాటిల్ 10 రూపాయలు. బిల్ అయితే మొత్తం 500 రూపాయలు అయింది. కుప్వారా ఊరు దాటిన తర్వాత ఒక 10-12 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు క్రాల్పోరా అనేసి ఒక ఊరు వస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళేసి మీరు కేరన్ వ్యాలీకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చేసి ఏమడుగుతారంటే, పోలీస్ స్టేషన్ పక్కన ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది. ఆ జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఫామ్ తీసుకోండి, ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్తారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎంతమంది వచ్చారు, మీ ఆధార్ కార్డులు అడుగుతారు, అవన్నీ ఫిల్అప్ చేయాలి. మీ అడ్రస్, ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు కదా, మెయిన్ పర్సన్ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేయాలి. నేము, ఫాదర్ నేము, అడ్రస్, ఎవ్రీథింగ్. తర్వాత మిగిలిన వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేరు ఫిల్అప్ చేయాలన్నమాట. ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫామ్ని తీసుకొని మనము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళామంటే వాళ్ళైతే సీల్ వేస్తారు. సో ఆ ఫాము ఇది ఇలాగ ఉంటుంది. సో ముందర సైడ్ చూపించట్లేదు, ఎందుకంటే అడ్రస్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ముందర చూపించట్లేదు. సో కింద ఇక్కడ సీల్ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇలాగ సీల్ వేసి ఇస్తారనమాట. సో సీల్ వేసి ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని, ఆ పేపర్ని మళ్ళీ మీరు జిరాక్స్ షాప్కి తీసుకెళ్ళి ఒక 8 నుంచి 10 జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. ఎందుకంటే దారిలో ఒక 8 నుంచి 10 చెక్ పోస్టులు ఉంటాయి. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర కూడా మీరు ఇదొక కాపీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకు 8 నుంచి 10 జిరాక్స్లు అయితే తీసుకోవాలి. ఆ సీల్ వేయించుకున్న తర్వాత ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్కటి ఇచ్చుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది.
కేరన్ వ్యాలీ దగ్గర పడుతున్న కొద్దీ మదిలో ఏదో తెలియని ఉత్సాహం, ఎగ్జైట్మెంట్. బహుశా మీకు పాకిస్తాన్ని అతి దగ్గర నుంచి చూపించబోతున్నాను కదా, దానివల్ల అయ్యుండొచ్చు. ఉత్సాహం ఎంత ఎక్కువ అవుతుందో రోడ్లు కూడా అంతే దారుణంగా తయారయ్యాయి. ఒకానొక టైంలో మా కారు ఈ రూట్లో వెళ్ళగలుగుతుందా, అసలు ముందు ఒక ఊరుందా అనే సందేహాలు కూడా మా మదిలో మెదిలాయి. గూగుల్ మ్యాప్ కూడా పనిచేయడం ఆపేసింది. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్క వెహికల్ కూడా వెళ్ళలేదు. రోడ్డు పక్కన కొద్దిసేపు ఆపుకున్న తర్వాత మా ముందర వెళ్తుంది కదా ఈ వెహికల్, ఆ వెహికల్ మమ్మల్ని క్రాస్ చేసి ముందుకెళ్ళింది. ఆ వెహికల్ ముందర వెళ్తుందంటే ఏదో ఒక ఊరు ఉండే ఉంటుందనే ధైర్యంతో దాని వెనకాలే మేము కూడా ఫాలో అయ్యాము. మనల్ని అయితే ఇక్కడ ఆపేశారు. ఇప్పుడు వచ్చేసి కేరన్ వ్యాలీ దగ్గరికి వచ్చాము మనం. ఇప్పుడు ఇందాక గేట్ చూపించాను కదా, అక్కడ బోర్డు పైన కూడా రాసున్నారనమాట. ఇక్కడ నుంచి ముందరికి సివిలియన్ వెహికల్స్ అయితే పంపించారంట. సో మనం వచ్చేసి కార్ని కిందికి వెళ్ళేసి కొంచెం లోయలాగా ఉంది, ఆ లోయలో పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలంట. మన లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ అంతా కూడా మీరు చేత్తో పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలంటా ఉన్నారు. మనకైతే పాకిస్తాన్ కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి చూపించాలన్నమాట వాళ్ళకి. మనం ఇందాక పేపర్లు తెచ్చుకున్నాం కదా, ఆ పేపర్లని వీళ్ళకి చూపించేసి ఒక పేపర్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్క జిరాక్స్ కాపీ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక హోమ్ స్టే తీసుకోవాలి మేము. ఆ హోమ్ స్టే తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను ఏంటి పరిస్థితి అనేసి. ఇంకొక విషయం ఏంటంటే మనకైతే లిటరల్లీ పాకిస్తాన్ ఇక్కడ నుంచి కనిపిస్తా ఉంది. వాళ్ళు వచ్చేసి కొండ మీద ఉన్నారనమాట. ఆ కొండ మీద వాళ్ళ ఇండ్లు, వాళ్ళ లైట్లు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు నైట్ అయింది కదా, సో అయితే క్లియర్ కనిపిస్తా ఉంది. మనం తుర్తుక్లో చూసిన దానికంటే చాలా అంటే చాలా దగ్గర నుంచి కనిపిస్తా ఉంది. తెల్లారిన తర్వాత ఒక నది ఉంటది. నదికి ఇటు సైడ్ మనం ఉంటాము, నదికి అటు సైడ్ వాళ్ళు ఉంటారు. నది కూడా చాలా చిన్న నది, అంతా ఒక 10 మీటర్లు కూడా ఉండగా ఉంటుంది అనమాట. అక్కడ నడుచుకుంటూ పోయే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇంకా వాళ్ళకి మనం హాయి కూడా చెప్పొచ్చు అనమాట. సో అదంతా అయితే మీకు చూపించబోతున్నాను. ఆ కొండ మీద కనిపిస్తా ఉన్నాయి కదా లైట్స్, అదంతా పాకిస్తాన్ అనమాట. సో పగులుపూట అక్కడ ఇండ్లు సరిగ్గా కనిపించకపోవచ్చు, అందుకు నైట్ పూట నేను తీస్తా ఉన్నాను. ఆ కొండ మీద ఆ లైట్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ లైట్స్ అవన్నీ పాకిస్తాన్లో అవే. సో రేపు తెల్లారిన తర్వాత మనము చూద్దాము, జనాలు ఇంకా దగ్గరికి కనిపిస్తారు. అది వచ్చేసి పెద్ద ఊర్లాగా ఉంది, పాకిస్తాన్లో ఉన్న పెద్ద ఊర్లాగా ఉంది. ఎందుకంటే లైట్లు అయితే చాలా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి, మీరు చూడొచ్చు బాగా క్లియర్గా. ఇక్కడ మనం వచ్చేసి ఆ కొండ ఉంది కదా, కొండ మీద ఉన్నది పాకిస్తాన్ అనుకున్నాం కదా, కొండ మీద ఉన్నది కాదు పాకిస్తాన్. ఆ కొండ మీద ఉన్నది కాదు పాకిస్తాన్, అది కూడా పాకిస్తానే. కానీ ఇక్కడ నది కనిపిస్తుందా, అక్కడ ఒక వెహికల్ ఉందన్నమాట. మనకు జస్ట్ గట్టిగా కేకే సౌండ్ వినిపిస్తుంది. సో అది కూడా పాకిస్తానే. సో అక్కడ వచ్చేసి ఒక ఆయన లైట్ పెట్టుకొని ఉన్నాడు కదా, లైట్ పెట్టుకొని ఒక ఆయన నిలబడుకొని ఉన్నాడు. సో ఆయన కూడా పాకిస్తాన్లో ఆయన అనమాట. జస్ట్ మనకు నైట్ సరిగ్గా కనిపించట్లేదు, కానీ మా ఉత్సాహం నేను ఆపుకోలేక, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఇప్పుడే వీడియో తీస్తూ ఉన్నాను. రేపు పొద్దునైతే ఇంకా మనకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపించేది మొత్తం పాకిస్తానే. ఇక్కడ నది పారుతూ ఉందన్నమాట, మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, నీళ్ళు పారే సౌండ్. ఆ నది వచ్చేసి మహా అంటే ఒక 20 మీటర్లు ఉంటుంది, లేదంటే ఇంకా మహా అంటే 30 మీటర్లు ఉంటుంది. సో అంతకు మించి అయితే ఉండదు. దాని తర్వాత అంతా పాకిస్తానే. అక్కడ ఉన్న బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అనమాట అక్కడ ఉన్నది, అది కూడా పాకిస్తాన్లో ఉండేది. సో ఉదయాన మనం ఇంకా క్లియర్గా చూడబోతా ఉన్నాం. సో నేనైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇంత దగ్గరగా, ఇప్పుడు పాకిస్తాన్ అనేది కొంచెం శత్రు దేశం కదా, ఇంత దగ్గరగా చూస్తున్నాము. అది పాకిస్తాన్ కాదు, నేను రేపొద్దున దాని గురించి క్లియర్గా చెప్తాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. హోమ్ స్టే అనాలనో హోటల్ అనాలనో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకైతే పడుకోవడానికి రూమ్ అయితే దొరికింది. సో రూమ్ కాస్ట్ వచ్చేసి 900 రూపాయలు, ముగ్గురు కలిపి అనమాట. సో రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళామంటే ఇది మన రూము. సో ఒకటే బెడ్ ఉంది, వాళ్ళిద్దరు పైన పడుకుంటారు. రాహుల్ మాహి అక్కడ పైన పడుకుంటారు. మనకు వచ్చేసి కింద బెడ్ వేస్తారంట ఇక్కడ. అది వచ్చేసి బాత్రూము, వెస్టర్న్ టాయిలెట్. సో క్లీన్గా అయితే ఉంది, రూమ్ అయితే నీట్గా ఉంది. సో కాస్ట్ వచ్చేసి 900 రూపాయలు. సో మనకు ఫుడ్ కూడా పెడతామన్నారు. ఫుడ్కి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు లేదు మనకైతే ఇంకా తెలియదు, తెలిసిన తర్వాత చెప్తాను. మనం ఉంటున్న హోటల్ బయట నుంచి చూడడానికి అయితే ఇలాగుంది, చూస్తున్నారా? పైన వైట్ కలర్ దానిపైన లైట్లు మెరిసిపోతా ఉన్నాయి కదా, అది వచ్చేసి ఈ హోటల్ నుంచి మెరుస్తూ ఉన్నాయి అనమాట. సో చూడడానికి అయితే ఇలాగుంది. ఇక్కడ ఉన్న ఈ హౌసే కాదు, ఇక్కడ ఉన్న చాలా హౌసెస్ అయితే బాగా లైటింగ్ అయితే డెకరేట్ చేస్తున్నారు.
సో వీళ్ళకి ఒక కార్ కూడా ఉంది, వీళ్ళకి ఒక లాన్ ఉంది. మీరు కావాలంటే టెంట్లో కూడా స్టే చేయొచ్చు అన్నారు. మేము వచ్చేసి ఎందుకులే టెంట్లో ఉండాం అనేసి రూమ్లోనే ఉంటామని చెప్పాము. సో అక్కడైతే కూర్చొని పోవడానికి ఉయ్యాల ఉంది. ఇక్కడ వచ్చేసి కూర్చొని తినడానికి ఓపెన్ ప్లేస్లో కూర్చొని తినడానికి కుర్చీలు వేసి ఉన్నారు. సో ఇక్కడంతా కిందంతా లాన్ అయితే బాగుంది. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ ఇండ్లే కాదు, ఇలా అక్కడన్నా చాలా హోటల్స్ అన్నిటికీ రంగుల లైట్లతో మెరిపించేస్తా ఉన్నారు. సో అక్కడ కనిపిస్తా ఉంది ఇంకొక హోటల్. సో ఆ హోటల్ కూడా లైట్లతో మెరిపిస్తా ఉన్నారు అనమాట. చూసారా? సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ వచ్చేసి రాత్రిపూట అసలేం కనిపించట్లేదు అనమాట. రోడ్డు ఏదుందో మట్టి రోడ్లు. సో రోడ్డు ఏదో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో అక్కడ హోటల్కి అలా లైటింగ్ చేసి పెట్టారంటే అప్పుడు అది హోటల్ అని అర్థం అవుతుంది కదా. సో కస్టమర్స్ ఈజీగా వెళ్ళగలుగుతారు అనేసి వేసినట్టున్నారు. సో మొత్తానికి అయితే చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీకు చూపిస్తాను చూడండి అక్కడ. సో ఆ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అదంతా పాకిస్తాన్ అనమాట. సో జస్ట్ మధ్యలో రివర్ ఒకటి పారుతూ ఉంది. అది కూడా తెల్లారిన తర్వాత మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడ వచ్చేసి స్కూల్స్, మొత్తం పెరేడ్ గ్రౌండ్స్, వాళ్ళ జెండా కూడా ఒకటి ఉన్నట్టుంది. తెల్లారిన తర్వాత చూద్దాం. ఇక్కడ హోమ్ స్టే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. నాకైతే కొంచెం అర్థమవుతుంది. సో మీరు చూడండి అక్కడ. जैसे लोग जॉब कर रहे हैं, कुछ कर रहे हैं, तो उन लोगों को ना दूसरों की पड़ी नहीं होती है. वो अपने में इतना फ्रस्ट्रेट होते हैं ना, अपनी लाइफ को लेके इतना फ्रस्ट्रेट होते हैं ना. వాళ్ళు మాట్లాడేది నాకు కూడా అక్కడ ఒక ముక్క తప్పితే ఏం అర్థం కాలేదు. సో నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఈ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోనే మిలిటరీ చెక్ పోస్ట్ ఉంది. అక్కడే మన వెహికల్స్ అన్ని ఆపేస్తారు. మన కార్ని పార్కింగ్ లో పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఊరు వచ్చేస్తుంది అని చెప్పారు. కానీ చిమ్మ చీకట్లో దాదాపు 2 కిలోమీటర్లు నడిచాము. మాకు లక్కీగా ఏంటంటే ఒక లోకల్ అతను ఆ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాడు ఎవరి కోసమో. సో ఆయన ఏంటి మీ పరిస్థితి అని అడిగితే, బాబు మాకు ఇలాగ నైట్ ఎక్కడ ఉండాలో తెలియదు అని చెప్తే, నాకు తెలిసిన ఒక హోమ్ స్టే ఉంది అక్కడికి తీసుకెళ్తాను అనేసి అతని దగ్గర టార్చ్ లైట్ ఉంటే ఆ టార్చ్ లైట్ వేసి మమ్మల్ని అతనితో పాటు తీసుకెళ్లి ఈ హోమ్ స్టే దగ్గర అయితే దింపాడు. సో అతనే కానీ లేకపోయిందంటే ఆ చిమ్మ చీకట్లో నిజంగా చెప్తున్నాను, ఏ దారిలో వెళ్తే రోడ్ వస్తుందో, ఏ దారిలో వెళ్తే పాకిస్తాన్ వస్తుందో కూడా ఐడియా లేదు. సో చాలా అంటే కష్టం అయిపోయింది. అతను లక్కీగా ఉండడం వల్ల మాకైతే కొంచెం ఈజీ అయిపోయింది. చిట్ట చివరికి అష్ట కష్టాలు పడి ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకొని ఎన్నెన్నో చెక్ పోస్టుల దగ్గర ఆపి కార్ అంతా చెక్ చేయించుకొని బాడీ అంతా చెక్ చేయించుకొనేసి మా దగ్గర ఏ రకమైన వెపన్స్ లేవు, ఏమీ లేవని ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఎంతో కష్టపడి మేమైతే ఈ కేరన్ వ్యాలీని చేరుకోగలిగాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. రేపటి వీడియోలో తెల్లారిన తర్వాత నేనైతే మీకు పాకిస్తాన్ని చాలా దగ్గర నుంచి చూపించబోతున్నాను. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఉంటాను. నేను మీ జగదీష్.